రెడ్డి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నారంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసినా పర్వాలేదు, ఈ ఛానల్కి మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడే ఇక ఫ్లైట్లో సగం జర్నీ అయిందండి. ఇంకా 9 గంటలు ఉందంట. ఇక నాకైతే ఏం అర్థమైతలేదు. మొత్తం గాలిలో ఉన్నాము. విండో తీసి ఓపెన్ చేస్తే మొత్తం అది ఉంది. ఇప్పుడే 9 కాకు వచ్చిండు. ఇక చూడండి, అందరూ టీవీలు చూసుకుంటా, పిల్లలు ఏడ్చుకుంటా వంటి సప్పుడు వినబడుతుంది. నా పక్కనైతే పిల్లలు దొరికారండి ఇద్దరు. వాళ్ళకి సీట్లు వచ్చాయి కాబట్టి జర నాకు ఫ్రీ ఉంది. ఎందుకంటే నేను సన్నగా ఉంటా కాబట్టి జర ఫ్రీగా ఉంది నాకు. లేకుంటే ఇబ్బంది అవుతుండే, పిల్లలు లేకుండా పెద్దవాళ్ళు ఉంటే ఇబ్బంది అవుతుండే. ఇంకా 9 గంటలు ఉందంట అని చెప్పి, ఇంకొక 9 గంటలలో మళ్ళీ అమెరికాలు దిగుతామంట. ఇక చూడాలి కదా, పక్కన పిల్లలు కాబట్టి జర ఫ్రీగా కూర్చొని నిద్రపోయినా మంచిగా. అండ్ ఇది చూడండి మొత్తము అమెరికా అంటే ఏమనుకున్నా కానీ ఇది ఒక్కటే పెద్ద ఇబ్బంది ఉందండి. మిగతా అయితే మంచి అని ఇక ఫైనలీ అమెరికాలో ల్యాండ్ అయినామండి. ల్యాండ్ అయినాక తర్వాత ఇక ఫ్లైట్ పోతుంది. దిగితే చల్లగా అయిపోయింది పానము. ఇది దిగి కూడా 20 నిమిషాలు అయిందండి. మొత్తం దింపుతూనే కూడా మొత్తం మనోడు పార్కింగ్ దింపుతున్నాడు. పార్కింగ్ దిప్పకుండా మనం ఇటు దిగుతాము ఫంక్షన్ కాడ ఆడిడ అంటే దింపుతున్నాడు. కిందికి వెళ్ళి కార్లు పోతున్నాయి, వాళ్ళ ముందుకు వెళ్ళి మెట్రో రైలు పోతుంది. ఇది చాలా పెద్ద ఉంది. ఇది మొత్తం వెనక్కి ఉంటుంటే పోతుంది ఇది చాలా మంది. ఇక అందరు ఇలా ఫ్లైట్ కింద ల్యాండ్ అయింది. ఒకటే లొల్లి పెట్టారు, అందరూ సపోర్ట్ కొట్టారు. నేను కూడా సపోర్ట్ కొట్టినా. చాలా హ్యాపీ ఫీల్ అయిపోయారు. అమ్మ బయట పడ్డామని అయ్యా అన్నది అమెరికాలో. ఇప్పుడు ఇక ముందు ముసలి పని ఏంటంటే మనము టెన్షన్ ఉండదు మనకి. అండి ఇప్పుడే చేరుకున్నా అమెరికా. ఇప్పుడే నా ఫ్రెండ్ దుర్గాప్రసాద్ వచ్చి బొకే ఇచ్చి రిసీవ్ చేసుకున్నాను నన్ను. అండ్ అందరం వచ్చిన వాళ్ళందరం ఇక్కడ చూడండి, అందరం ఆర్టిస్టులు అందరం ఉన్నాం ఇక్కడ. ఇప్పుడు మా కార్ ఇప్పుడే చూడు ఎంత పెద్ద ఉన్నాయి బిల్డింగ్. అమ్మ ఒక బిల్డింగ్ చూసినా ఇప్పుడే ఆకాశానికి నిచ్చెన వేసినట్టు ఉంది. ఇక అందరికి కార్లో కూర్చొని అందరం పోతున్నాము. సో చాలా అంటే చాలా బాగుంది అమెరికా. మీరు కూడా అందరు చూడాలి, రావాలనుకుంటున్నాను నేను. సో ఇక చూడండి ఎంత మంచిగా ఫ్రీగా వెళ్ళిపోతుందో బండి. ఈ మెయిన్ థింగ్ ఏంటంటే ఈ రోడ్లు ఎంత బాగున్నాయి. ఇప్పుడు ఇక్కడ కన్వెన్షన్స్ దగ్గరికి పోయినామంటే అక్కడ దిగినామంటే పని అయిపోతుంది. ఆ కన్వెన్షన్లో ఈ ఫంక్షన్ అయిపోయే వరకు లోపలనే ఉండాలి. మేము పార్టిసిపేట్ కూడా చేయాలి. మాది ఒక స్కిట్ ఉన్నది. సో నేను నవీన్ భాయ్. ఇక ఎంత నీట్గా ఉంది చూడండి, రోడ్లు బాగున్నాయి. ఇంకా కూర్చొని అన్నీ వికారాంబేడ్ దూకిరేట్ అన్న. సో ఇగో ఇది టెస్లా కార్ రోజు ముంగట దగ్గరలో ఉన్నాము. ఇది చర్చ్ ఉన్నది, ఇక్కడ చర్చ్ ఉన్నది అమెరికాలో. ఇక లోపలికి వచ్చేసాము. సో ఇక ఈవెంట్ లోపలికి వెళ్ళాలి. ఇక ఎంత పెద్ద పని అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవెంట్ దగ్గరలో ఉన్నాము. చూడండి బిల్డింగ్ మొత్తము కార్లో ఉన్నాం.
సిగ్నల్ పడింది, ఇలా కార్లోనే పోతున్నాయి. చాలా సిస్టమేటిక్ ఉందండి పార్కింగ్ కానీ చాలా సిస్టమేటిక్ ఉంది. అదే మన హైదరాబాద్లో ఉండి మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మన ఇండియాలో ఉండడానికి ఎప్పుడో బాగుపడుతుంది. ట్రాఫిక్లో యాక్సిడెంట్ కాకుండా ఇప్పుడు కార్లో దిగినాము, లోపలికి వెళ్తున్నామండి. లోపలికి వెళ్ళాలి కదా. మన నాటా కన్వెన్షన్ సెంటర్ 2023 ఇది వచ్చేసి నాటా చాలా పెద్ద కన్వెన్షన్ సెంటర్. మినిమం ఒక 15,000 మంది లోపలికి వెళ్తున్నాం. చూడండి డాలర్స్. సో ఇది హాల్ ఎంట్రెన్స్. ఇది లోపలికి వెళ్ళాలి. కొత్త కొద్ది ట్యాగ్లు ఇస్తారనమాట. ఆ ట్యాగ్లు ముందే కొంటారు. సో స్టేజ్ ముందు కూర్చున్నాము. ఇక్కడ మాకు సిటీ ఇస్తారనమాట. సిటీకి ఇక్కడ కూర్చున్నాము. తర్వాత స్టేజ్కి వెళ్ళినాము. వెళ్ళేసి ఆగినాము అక్కడ. మాకు ఎప్పుడైతే వాళ్ళు పార్టిసిపేట్ చేయమంటే అప్పుడు పార్టిసిపేట్ చేయాలి కాబట్టి స్టేజ్ దగ్గరనే ఉండాలంటే స్టేజ్ దగ్గరలో ఉన్నాము. మిగతా కల్చరల్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. అవి అయినాక తర్వాత మాది వెంకటరామరెడ్డి దుగ్గిరెడ్డి అన్న, ఆయన పక్కన మన గడ్డం నవీన్ భాయ్ సాబ్, నేను ఉన్నాం. స్టేజ్ మీద చూస్తున్నాం. ఒక మినిమం ఒక 15,000 నుంచి 20,000 మంది ఉంటారు. వాళ్ళు వివరంగా షాక్. నెక్స్ట్ మాదే పార్టిసిపేట్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కుతున్నాం స్టేజ్ ఎక్కినామంటే మా పర్ఫార్మెన్స్ చేస్తే చాలా పెద్ద పని అయిపోయినట్టు. రెడీ, స్టార్ట్. 1 2 3. నాటు అని పాట పాడుకునే నన్ను నాటా దాకా తీసుకొచ్చిన మా నాటా ఫ్యామిలీకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చిన్నగా 2 minutes చిన్న స్కిట్ చేసేద్దాం. అండి అందరికి హాయ్. నాటా ఫ్యామిలీ అందరికి గుడ్ ఈవినింగ్ అండి. థ్యాంక్ యూ ఇక్కడ పిలిచినందుకు థ్యాంక్ యూ అండి. సార్ మీరు ఓకే అయిన ఓవర్ సార్. ఆయన వీసా ఆఫీసర్ సార్. నేను వీసా కోసం అప్లై చేస్తున్నాను. ఒకసారి ఆయనతో వెళ్ళి అప్లికేషన్ ఇద్దాం. ఫైనలీ డాలర్స్కి వచ్చిన పని అయిపోయింది. నాటా ఈవెంట్ కూడా అయిపోయింది. ఇప్పుడే హనుమాన్ టెంపుల్కి వెళ్తున్నాం. ఇక్కడ హనుమంతుడి గుడి అంటే చాలా ఫేమస్ అంట డాలర్స్లో. చాలా మంది చెప్పారు వాటికి వెళ్ళి దర్శనం చేసుకోమని చెప్పారు. ఇప్పుడే మన అల్వాళ్ళ తమ్ముళ్ళు కలిశారు. వాళ్ళ కారు BMW కార్లో ఇప్పుడే బై రోడ్ వెళ్తున్నాము. ఇంకా గుడి దగ్గరలో ఉన్నాము. గుడి ఎట్లుంటుంది ఇంకా గుడి కూడా మీకు చూపిస్తాను. మీరు కూడా దర్శనం చేసుకోవాలి నాతో పాటు. గుడి దగ్గరికి వచ్చాము. బయట పార్కింగ్ అండి, ఇవన్నీ చెప్పుల స్టాండ్స్ ఇవి. అండ్ చాలా బాగున్నాయి. ఎంత పెద్ద ఉందని చూడండి గుడి. బాబా ఎంత బాగా కట్టారు. అమెరికాలో కూడా ఎంత మన హిందూ ధర్మం ప్రకారం ఎంతమంది తెలుగు వాళ్ళకి అందరికీ దర్శనం కోసం ఎంత హనుమాన్ టెంపుల్ బాగా కట్టారు. ఇక్కడ ఇంకోటి మనకు సద్గురు సచ్చిదానంద గణపతి స్వామి వారు కూడా ఇక్కడ ఉన్నారంట అని తెలిసింది. ఆయన దర్శనం కూడా చేసుకోవాలి. చూడండి గుడి ఎంత పెద్ద ఉంది. ఎంట్రెన్స్ లో ఎంత బాగుంది చూడండి. మంచిగా చాలా బాగుంది. లోపలికి వెళ్దాము. మొత్తం లైన్ కట్టారు. అన్ని చెప్పుల స్టాండ్స్ ఉన్నాయి ఇక్కడ. లోపలికి వెళ్ళాలి. అంతా దర్శనం చేసుకొని వస్తున్నారు. వీకెండ్ కంపల్సరీ ప్రతి ఒక్కరికి వస్తారంట దర్శనానికి. లోపలికి వచ్చినానండి. లోపల ఎంత బాగుందో చూడండి. ఎంత ప్రశాంతంగా ఉండదో హనుమాన్ టెంపుల్. మన తాడబండి ఆంజనేయ స్వామి హైదరాబాద్లో తాడబండి ఉందో అట్లుంది. చాలా బాగా అనిపిస్తుంది. హనుమంతుని ఒక్కసారి దర్శనం చేసుకోవాలి. జై బోలో హనుమాన్కి జై, జై బోలో హనుమాన్కి జై. దర్శనం చేసుకోరి. ఇక మొత్తం మన జై శ్రీరామ్ జై హనుమాన్. ఈరోజు డాలస్ ఉన్న హనుమాన్ టెంపుల్ని దర్శనం చేసుకోవడం జరిగింది. తెలుగు రాష్ట్రాల ప్రజలు, ఫ్యామిలీ, కుటుంబం అందరూ, ఫ్యాన్స్ అందరూ హనుమంతుని ఆశీస్సులు ఉండాలని మనసులో కోరుకుంటూ అమెరికాలో వచ్చాను. చాలా ఫేమస్ ఇక్కడ హనుమంతుంది. సో చాలా పవర్ఫుల్ అంటే హనుమాన్. సికింద్రాబాద్లోని తాడబండి వీరాంజనేయ స్వామి టెంపుల్లో ఎలా అయితే హనుమాన్ టెంపుల్ ఫేమస్ ఇంకా అలానే ఇక్కడ సేమ్ ఉంది. కాబట్టి ఇక్కడ దర్శనం చేసుకోవడం చాలా అది. అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాను. నేను మీ రమణారెడ్డి. నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. త్వరలో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ఇక నెక్స్ట్ మనకు గణపతి సత్యానంద స్వామి గారి ఆశీర్వాదం తీసుకొని మనం బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆయన దర్శనం దొరకడం అంటే చాలా కష్టం, కానీ చూద్దాం. ఇక మన టైం బాగుంటే దొరుకుతుంది. కాబట్టి మనం ముందు ఉండడం అనేది, అంత దగ్గరలో నిల్చోవడం అనేది చాలా అదృష్టం అంట. ఇక మనం ముట్టుకుంటే ఇంకా చాలా అదృష్టము. మనము అదృష్టం ఇక చాలా అంటే చాలా హ్యాపీ. మనకు చాలా మంది అన్నారు అనమాట, ఆయన దగ్గరికి పోవడమే చాలా కష్టం అన్నారు. ఇక ఒక్కసారి మనం ముట్టుకుంటే బాగుంటుంది. అబ్బా ముట్టుకున్నాడు సార్, నా జన్మధన్యం అయిపోయినట్టే. ఇక ఆ తర్వాత సెకండ్ టైం కూడా మాకు అవకాశం దొరికింది.
ఇక మళ్ళీ ఫోటో దిగుతుంటే మళ్ళీ చేసిండు, జబర్దస్త్ ఉన్నావు అన్నాడు నన్ను. ఇక చాలా సంతోషం. ఇక నెక్స్ట్ మన దేశీ డిస్టిక్ అని చెప్పి రెస్టారెంట్ అండి, నా ఫ్రెండ్ ఇది చాలా బాగుంది ఫుడ్. నెక్స్ట్ పార్ట్ 2 డాలస్ వీడియోలో నేను ఇది డాలస్ క్లోజ్ చేస్తాను. అలానే మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఇంటికి లంచ్కి వెళ్ళాలి. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎలా ఉంది, వాళ్ళ ఇల్లు ఎలా ఉంది, ఫుడ్ ఎలా ఉంది అండ్ అన్ని చేస్తాను. నా వీడియోస్ అన్ని చూసి షేర్ చేయండి అండ్ అందరికీ లవ్ యూ అండి. నా యూట్యూబ్ ఛానల్ అందరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, లవ్ యూ. పార్ట్ 2 వీడియోలో కలుస్తాను.